హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మన అంబర్పేట ఏరియాలో ఉన్నామండి. ఈ అంబర్పేట ఏరియాలో అంబర్పేట పోలీస్ స్టేషన్ నియర్ బై మన స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో 2BHK ఇంటీరియర్ చేశాము. ఇంటీరియర్ టోటల్ ఎలా చేశాము, ఏమేమి మెటల్ వాడామో టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం రండి. ఇప్పుడు మనం డ్రాయింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈ డ్రాయింగ్ ఏరియాలో వర్క్ చూద్దాము. ఇక్కడ ఒక స్టడీ టేబుల్ ప్లాన్ చేశాము, బ్లూ కలర్ కాంబినేషను. ఇక్కడ టోటల్ ఆక్రాలిక్ వాడాము మెటల్ మొత్తము. ఆక్రాలిక్ మెటల్తోని స్టడీ యూనిట్ ఇక్కడ ప్లాన్ చేశాము. ఒక డ్రా వచ్చింది, ఇక్కడ ఒక డోర్ ఇచ్చాము. ఇక్కడ స్టడీ యూనిట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే వాల్ డిజైన్కి ఆక్రాలిక్తోని ప్రింటింగ్ ఇచ్చామండి. ఈ వాల్ మొత్తము మనకు శ్రీనివాస కళ్యాణం హైలైట్ చేశాము. ఈ డిజైన్ చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు పార్టీషన్ వచ్చింది. ఇక్కడ పార్టీషన్ చూడండి, టోటల్ ఆక్రాలిక్ మెటీరియల్ మాన్యువల్ చేసాం మొత్తము. CNC కటింగ్ విత్ ఓపెన్ షెల్ఫ్స్తోని ఇలా పార్టీషన్ ప్లాన్ చేశామండి. ఓవరాల్గా చాలా ఎక్సలెంట్గా వచ్చింది పార్టీషను. సీలింగ్ ప్లాన్ చేశాము. సీలింగ్ చూడండి, కొంచెం యూనిక్గా డిజైన్ ప్లాన్ చేసాం. మొత్తం బీడింగ్స్తోని జిప్సమ్ బోర్డ్తోనే ప్లాన్ చేసాం ఈ డిజైన్ మొత్తం. టోటల్ చూడండి ఎలా వచ్చిందో, చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఫినిషింగ్. సీలింగ్ లైట్స్కి ప్రొఫైల్ లైట్, సీలింగ్ లైట్స్, 2 వాట్ స్పాట్ లైట్స్తోని యూజ్ చేసి మనం లైటింగ్తోనే హైలైట్ చేసాం. రూఫ్ లైట్ మన 3 వాట్ స్పాట్ లైట్స్తోనే హైలైట్ చేసామండి ఓవరాల్గా. ఇదండి ఓవరాల్గా డ్రైనింగ్ సీలింగ్ విత్ వర్క్. మనం లివింగ్కి వెళ్దాము. ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్నాము. లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ ప్లాన్ చేసాము చూడండి. ఫుల్ వాల్కి టీవీ యూనిట్ ఇచ్చాము. ఆల్మోస్ట్ ఇది 10 feet ఉంటుంది. 10 feetలో టీవీ యూనిట్ ప్లాన్ చేసాము చూడండి. బ్యాక్గ్రౌండ్ టోటల్ మనము ఆక్రాలిక్తోని మార్బుల్ ఫినిషింగ్ యూజ్ చేసాము. లెఫ్ట్ అండ్ రైట్ గోల్డ్ ఆక్రాలిక్, సెంటర్లో బ్లాక్ టీ పట్టీస్ యూజ్ చేసాము. బేస్లో చూస్తే మనము బేస్ డ్రాస్ ఇచ్చాము ఫుల్ లెంత్గా. అక్కడ 3 డ్రాస్, ఇటు 3 డ్రాస్ వచ్చాయి స్టోరేజ్గా. ఇక్కడ సెంటర్లో గ్లాస్ డోర్ వచ్చిందండి. ఓవరాల్గా క్లాస్గా ఉంది డిజైన్ మొత్తం. టోటల్ ఫుల్ వాల్కి హైలైట్ చేస్తూ ఇలా టీవీ యూనిట్ హైలైట్ చేసామండి. ఇక్కడ మనము సీలింగ్ చూద్దాం రండి. సీలింగ్ చూడండి, ఇలా స్క్వేర్ షేప్లో ఇచ్చాము సీలింగ్. రూఫ్ లైట్స్తోనే హైలైట్ చేసాము. రూఫ్ లైట్ వామ్ వైట్ కలర్ రూఫ్ లైట్స్తో ఇచ్చాము. మనకు ప్రొఫైల్ లైట్స్ కూల్ వైట్ ప్రొఫైల్ లైట్స్ యూజ్ చేసాము. 3 వాట్ స్పాట్ లైట్స్, సీలింగ్ లైట్స్తో హైలైట్ చేసామండి. ఇప్పుడు చూసాం కదండి. ఇప్పుడు లివింగ్ ఏరియాలో పార్టీషన్ బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. స్టోరేజ్ వచ్చింది బ్యాక్ సైడ్. మనం ఇప్పుడు డైనింగ్ ఏరియాలో చూసుకుందాం వర్క్. డైనింగ్ ఏరియాలోకి వస్తే ఇక్కడ డైనింగ్కి ప్లేస్ కోసం అని ఇలా ఓవర్హెడ్లో మాత్రమే స్టోరేజ్ ఇచ్చాము. ఈ ఓవర్హెడ్ స్టోరేజ్కి సిల్వర్ నాబ్స్తోని వైట్ కలర్ డోర్స్తో హైలైట్ చేసాము. సెంటర్లో మనకు బ్లాక్ కలర్ ప్రొఫైలు, బ్లాక్ గ్లాస్ విత్ లైటింగ్స్తో హైలైట్ చేసామనండి. ఇదండి క్రాకర్ యూనిట్ సింపుల్గా ప్లాన్ చేసాము. ఇప్పుడు మనం డైనింగ్లో సీలింగ్ చూద్దాం రండి. సీలింగ్లో కూడా డిఫరెంట్గా మనకు 4 సైడ్ 4 రౌండ్స్తో ప్లాన్ చేసాము. వామ్ వైట్, ఇక్కడ గ్రూస్ ఇచ్చాము. గ్రూస్తో హైలైట్ చేసాము. ప్రొఫైల్ లైట్, కూల్ వైట్, సీలింగ్ లైట్స్ యూజ్ చేసి ఓవరాల్గా డైనింగ్ సీలింగ్ ఇలా చాలా ఎక్సలెంట్గా ప్లాన్ చేసామండి. ఇక్కడ నుంచి మనము కిచెన్లోకి ఎంటర్ అవుదాము. కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఫ్రిడ్జ్ ఏరియా అండి. ఇది ఫ్రిడ్జ్ కోసం ఇలా పొజిషన్ ఇచ్చాము. టాప్ ఫ్రిడ్జ్ ఏవో ఓపెన్ బాక్స్ ఇచ్చాము స్టోరేజ్ పర్పస్గా. లాఫ్ట్ ఇచ్చామండి వైట్ కలర్ కాంబినేషన్తో. ఇక్కడ టాల్ యూనిట్ వచ్చింది. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నామండి. కిచెన్లో వర్క్ చూద్దాము. ఇక్కడ ఎల్ షేప్లో కౌంటర్ ఇచ్చామని చూడండి, బేస్ కౌంటరు. ఇక్కడ సింక్ డోర్స్ ఇచ్చాము స్టార్టింగ్లో. ఇక్కడ సింక్కి పూజ రూమ్కి అటాచ్ లేకుండా ఒక 4 inch గ్యాప్ ఇచ్చాము ఇలా. నెక్స్ట్ ఇక్కడ బాటిల్ పిల్లోడ్ వచ్చింది. ఇనోటెక్స్ వచ్చాయి. ఇక్కడ డోర్ వచ్చింది ఒకటి. ఇక 2 ఇనోటెక్స్ ఇచ్చాము. మనం యూటిలిటీకి వెళ్తుంటే ప్రాబ్లం లేకుండా ఇక్కడ కౌంటర్ని కొంచెం డెప్త్ తగ్గించామండి. ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ ఎల్ షేప్లో ఓవర్హెడ్ చూసుకోండి. ఓవర్హెడ్ వైట్ అండ్ గ్లాస్ కాంబినేషన్లో ఇచ్చాము. వైట్ కలర్ డోర్స్ విత్ సిల్వర్ నాబ్స్తో హైలైట్ చేసాము. ప్రొఫైల్ డోర్స్ విత్ లైట్స్తో హైలైట్ చేసాము. ఇక్కడ చూడండి చిమ్నీ కోసం ఇక్కడ డోర్ కూడా ప్లాన్ చేసాము ఓవర్హెడ్లో సర్వీస్ కోసం అని. ఇక్కడ ఓపెన్ బాక్స్ కోసం ఒక ప్రొఫైల్ డోర్ ఇచ్చాము. ఇక్కడ 2 డోర్స్ ఓపెన్ డోర్స్ ఇచ్చాము. ఎల్ షేప్లో లాఫ్ట్ ఇచ్చామండి. ఇక్కడ సీలింగ్ కూడా సింపుల్గా ప్లెయిన్ ప్రొఫైల్ లైట్స్తో హైలైట్ చేసాము. సీలింగ్ లైట్స్తోని సింపుల్గా కిచెన్ ప్లాన్ చేసామనండి. ఇదండి ఓవరాల్గా కిచెన్ యూనిట్. మనం ఇప్పుడు పూజ యూనిట్ చూద్దాము. పూజ యూనిట్ చూసుకుంటే మనం సింపుల్గా ఒక ఆర్చ్ ప్యానలింగ్ యూజ్ చేసాము. ఇక్కడ ఆర్చ్ విత్ వుడ్ కలర్ ఆర్చ్తోని ప్లాన్ చేసి గ్లాస్ డోర్స్ ఇచ్చాము. ఇక్కడ
టఫ్ అండ్ గ్లాస్ విత్ పోస్టెడ్ గ్లాస్తోని ఇలా డిజైన్ ప్లాన్ చేశామండి. ఇప్పుడు మనం పూజలో ఉన్నామండి. పూజలో చూసుకుంటే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం సిఎన్సీ కటింగ్తో హైలైట్ చేశాము. ఓము శంకు చక్రాలతోని లైటింగ్తోని హైలైట్ చేశాము బ్యాక్గ్రౌండ్ డిజైన్ని. బేస్లో స్టోరేజ్ ఇచ్చాము నాబ్తోని. లెఫ్ట్ సైడ్ వచ్చి ఓపెన్ సెల్ఫ్స్ ఇచ్చాము ఇక్కడ. ఇదండి ఓవరాల్గా పూజ యూనిట్. ఇప్పుడు బెడ్రూమ్స్లో వర్క్ చూద్దామండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ ఎల్ షేప్లో ప్లాన్ చేసాము. ఇక్కడ చూడండి, బెడ్ సైడ్ నుంచి ఎల్ షేప్లో ఇలా ప్లాన్ చేసాము. ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ కార్నర్ డోర్ని ఇలా ప్లాన్ చేసాము. టోటల్ ఎల్ షేప్లో యాక్సెస్ చేసుకునేటట్టుగా ఇలా ఇచ్చాము కార్నర్ డోర్కి. ఇక్కడ డబుల్ డోర్ వచ్చింది. లాఫ్ట్ కూడా ఎల్ షేప్ ప్లాన్ చేసాము. ఇక్కడ విండో కింద సిట్అవుట్ ప్లాన్ చేసాము చూడండి సింపుల్గా. మనం ఇక్కడ బెడ్ కూడా ప్లాన్ చేసాము. ఈ బెడ్కి విత్ డ్రాస్ ఇచ్చాము ఇక్కడ ఫ్రంట్ సైడ్కి. ఫ్రంట్ 2 డ్రాస్ ఇచ్చామండి. మనము టీవీ యూనిట్ కూడా ఆపోజిట్లో సింపుల్గా ప్లాన్ చేసాము చిన్న టీవీ పెట్టుకోవడం కోసం. ఇదండి ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ కూడా చూద్దాము. సీలింగ్ ప్రొఫైల్ లైట్స్తో హైలైట్ చేసాము. ప్లెయిన్ ప్రొఫైల్ విత్ సీలింగ్ లైట్స్తో హైలైట్ చేసాము. ఇదండి ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్లో వర్క్. చిల్డ్రన్ బెడ్రూమ్లో వర్క్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము 3 స్లైడింగ్తో. ఇది ఓవరాల్గా 8 ఫీట్ అబోవ్ ఉంది. మనకు 9 ఫీట్ దాకా ఉంది కాబట్టి 3 స్లైడింగ్ ప్లాన్ చేసాము. ఇక చూద్దాం రండి. విత్ లైటింగ్ ఇన్సైడ్ లైటింగ్స్ ఇచ్చాము. డ్రాస్ ఇచ్చాము. వార్డ్రోబ్ ఏబో లాఫ్ట్ ఫుల్ లాఫ్ట్ ఇచ్చాము. టోటల్ 9 ఫీట్ కబోర్డ్ సింపుల్గా ప్లాన్ చేసాము. మొత్తం టోటల్ మాడ్యులర్ ఫినిషింగ్ ఫ్యాక్టరీ మేడ్ రెడీ చేసి తీసుకొచ్చామండి. టోటల్ ఆక్రాలిక్ ఇది అంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ మొత్తం చేసాము. టోటల్ కిచెన్, బెడ్రూమ్స్, హాలు టోటల్ ఆక్రాలిక్ వర్క్ మొత్తం ఆక్రాలిక్ చేసాము. ఇక్కడ స్టడీ టేబుల్ చూసుకున్నానండి. స్టడీ టేబుల్కి కింద బేస్కి ఒక టేబుల్ ఇచ్చాము. ఓవర్ హెడ్లో బుక్ షెల్ఫ్ విత్ లైటింగ్తో హైలైట్ చేసాము. ఇక్కడ సింపుల్గా రైట్ సైడ్లో ఒక మిర్రర్ ఇచ్చాము. వాల్కి సింపుల్గా మిర్రర్ ఒకటి ప్లాన్ చేసాము. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం సీలింగ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో ప్లేన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్తో హైలైట్ చేసాము టోటల్ సీలింగ్ని. చూశారు కదండి ఓవరాల్గా 2 BHK ఇంటీరియర్ ఎలా ఉందో. టోటల్ ఆక్రాలిక్ మెటల్తో మనం సింపుల్ అండ్ ఎలిగెంట్గా వర్క్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపించామండి. ఇప్పుడు మనం కస్టమర్తో మాట్లాడదాము. టోటల్ హౌస్ సార్కి ఎలా అనిపించింది సార్ మాటల్లో విందాం. సార్ మీకు హౌస్ మొత్తం టోటల్ అయిపోయాక ఎలా అనిపించింది? ఫినిషింగ్ ఎలా ఉంది? మనం అంతా అనుకున్నట్లే వచ్చింది. ఫస్ట్ 3Dలో మనం ఏ విధంగా అయితే చూసినామో సేమ్ అదే విధంగా ఫైనల్ ఫినిషింగ్ మంచిగా వచ్చింది, నీట్గా వచ్చింది. వేరే వాళ్ళ రెఫరెన్స్ ద్వారా వచ్చాను. ఫస్ట్ కొంచెం భయపడ్డాను సేమ్ వస్తుందా లేదా అని, కానీ సేమ్ మనం అనుకున్నట్లే వచ్చింది. మీకు డిజైన్ అప్పుడు ఎలా అనిపించింది? మీరు అనుకున్నట్టుగా డిజైన్ చేశారా? మీరు ఏమేమి కాంబినేషన్ కలర్స్ కానీ వాళ్ళ సజెషన్ ఏమైనా ఇచ్చారా? మొత్తం వాళ్ళే చూసారా? మీరు మీ ఐడియాస్ ఏమైనా తీసుకున్నారా? వాళ్ళు మ్యాక్సిమం మొత్తం డిజైన్ ఇచ్చారు. కొంచెం కలర్ కాంబినేషను నాకు కావాల్సినవి సపోజ్ ఇప్పుడు అది ఏమైనా నాకు చేంజ్ కావాలంటే అడిగాను. అడిగిన ప్రకారం చేసి ఇచ్చినారు. కొంచెం అక్కడక్కడ క్రాక్స్ వచ్చింటే నేను చెప్పగానే ఒక 10 డేస్లో మొత్తం రీప్లేస్ చేసి కొత్త తీసి ఇచ్చేసారు. మొత్తము ఎక్కడ వర్క్లో అయితే మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కాంప్రమైజ్ ఏం కాలేదు. కావాలంటే డబల్ టైం అయినా పెట్టి 2 సార్లు అయినా చెప్పి మంచిగా చేసి ఇచ్చేసారు. ప్రాబ్లం ఏం లేదు. మొత్తం టోటల్గా అవుట్పుట్ అయితే మనం ఎట్లా అనుకున్నామో అట్లా వచ్చేసింది మంచిగా. ఇప్పుడు వర్క్ మొత్తం మనం అనుకున్న టైంకి మీకు హ్యాండ్ ఓవర్ చేసినామా? మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? మ్యాక్సిమం మనం అనుకున్న టైంకే ఇచ్చారు. ఒక 10 డేస్ అటో ఇటో మొత్తానికైతే మనం ఏదైతే అనుకున్నామో ఆ టైంకి వచ్చేసింది మనకు. నేను ఇంకా కొంచెం అడవిడి చేస్తే ఇంకా ఒక 10 డేస్ ముందే వస్తుండే. నాకు టైం ఉందని చెప్పేసి నేను 10 డేస్ నీట్గా నిదానంగా మంచిగా చేయించుకున్నాను. ఓవరాల్గా మీకు తేజస్ ఇంటీరియర్స్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. మంచిగానే ఉంది. మొత్తం ఈ సాయి సార్కి చెప్పేస్తే చాలు మొత్తం అయిపోతుంది. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే తేజస్ ఇంటీరియర్ బెస్ట్ ఆప్షను. నీట్గా వచ్చేస్తుంది, మంచిగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. మీకు ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ తేజస్ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ.